ఈ నెలాఖరున తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ బాస్ రానున్నారు. అయితే ప్రస్తుతం బీసీసీని మార్చాలనే ఈ ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కసరత్తు కూడా మొదలు పెట్టింది. పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు హస్తం నేతలు పోటీ పడుతూ బిజీగా ఉన్నారు. అయితే ప్రముఖ వ్యక్తికి పీసీసీ పదవి వచ్చే ఛాన్స్ ఉంది అని రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈ నెలాఖరున తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ బాస్ రానున్నారు. అయితే ప్రస్తుతం పీసీసీని మార్చాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కసరత్తు కూడా మొదలు పెట్టింది. పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు హస్తం నేతలు పోటీ పడుతూ బిజీగా ఉన్నారు. అయితే ప్రముఖ వ్యక్తికి పీసీసీ పదవి వచ్చే ఛాన్స్ ఉందని రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ బాస్ రానున్నారనే సమాచారం ఉంది. పూర్తి వివరాలేంటి? పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా పాలనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పిసిసి అధ్యక్ష పదవి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఇప్పటి వరకు కూడా ఉంది. ఇటు పిసిసి అధ్యక్షుడిగా ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండు పదవులు చేపడుతున్న పరిస్థితి. ఇటు పార్టీ పగ్గాలు కూడా తన దగ్గర ఉంచుకొని ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు ఏదైతే ఎన్నికలకు సంబంధించిన పార్లమెంట్ మెజార్టీ స్థానాలుగా గెలడానికి కూడా ముఖ్య పాత్ర పోషించారని చెప్పొచ్చు. మొత్తం పార్లమెంట్ ఎన్నికలు తన భుజస్కంధాలపై వేసుకొని ఈ నేపథ్యంలో కూడా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కూడా పీసీ ఏదైతే పాలనపై అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పాలనపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇకపై పాలనపై సీరియస్ గా దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పిసిసి అధ్యక్ష పదవిని వదిలేసి ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో కూడా పాలనపై కూడా దృష్టి పెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా కొత్త పిసిసి అధ్యక్షుడిని పెట్టాలని కూడా చూస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ నెలాఖరు వరకు అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఈ నెల 27తో 3 సంవత్సరాలు ముగుస్తుంది. సో 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష పదవి అయితే మార్పులు ఉంటాయనేది కూడా ఇటు ఏఐసిసి నియమ నిబంధనలు. ఈ నేపథ్యంలో కూడా నెలాఖరు కల్లా పిసిసి అధ్యక్ష పదవిని కూడా ఖచ్చితంగా కొత్త వ్యక్తికి ఇవ్వాలని కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి గతంలో కూడా ఒక ప్రముఖ వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి రాబోతుంది అనే ఒక వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు అధ్యక్ష పదవి కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు. అదేవిధంగా జగ్గారెడ్డి ఏదైతే సంగారెడ్డి నుండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. మరొక వైపు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటు సామాజిక న్యాయం విషయంలో కూడా బీసీలకు టికెట్ల విషయంలో పంపకాల విషయంలో అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈసారి పిసిసి అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని కూడా ఇటు బీసీలు పెద్ద ఎత్తున అధిష్టానం దగ్గర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కూడా బీసీ నుండి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉండు అదేవిధంగా ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆర్గనైజింగ్ బాధ్యతలు చేపడుతున్న మహేష్ కుమార్ గౌడ్ కి కూడా ఏదైతే బీసీ కేటగిరీలో కూడా అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. మరొక వైపు ఇటు అంజన్ కుమార్ యాదవ్ కూడా సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అవకాశం ఇవ్వాలని కూడా అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు ఇటు మంత్రుడు కూడా అంటే ఇటు బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కూడా, దామోదర రాజనరసింహ, సీతక్క కూడా పిసిసి అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తుంటే తెలుస్తుంది. ఎందుకంటే పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఒకటి ఏఐసిసి అయితే నిబంధనలు పెట్టింది, పిసిసి అధ్యక్ష పదవి కావాలంటే ఖచ్చితంగా మంత్రి పదవులు కూడా వదులుకోవాల్సి ఉంటుందని కూడా నియమ నిబంధన పెట్టిన కూడా అధ్యక్ష పదవి కోసం మంత్రి పదవి కూడా వదిలిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈ నలుగురు మంత్రుల ప్రయత్నాలు అయితే సీరియస్ గా
చేస్తున్నారని చెప్పొచ్చు. మరొక వైపు ఇప్పటికే తెలంగాణలో ఇటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందని కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు టికెట్ కేటాయించడానికి కూడా అధిష్టానం దగ్గర గోడు వినిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు మాదిగ సామాజిక వర్గానికి ఒకవేళ ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తే కనుక తనకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలంటూ కూడా ఏసీసీ సంబంధించిన సంపత్ కుమార్ కూడా సీరియస్ గా ఏదైతే ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దగ్గర ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కర్ణాటక తరహాలో ఇప్పుడు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్ష పదవిలో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణలో కూడా అదేవిధంగా ఆ తరహాలో కూడా తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా బట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా మరికొంతమంది కూడా తనకు అవకాశం అనే ఆశావహులైతే తీవ్రంగా అధిష్టానం దగ్గర ఎవరికి వారు లాబింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైతే అధిష్టానం మరి ఎవరికి ఏ కేటగిరీలో అధ్యక్ష పదవి ఇస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా సరే ఈ నెలాఖరికి మాత్రం ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి కొత్త పిసిసి అధ్యక్షుడు వస్తారని మాత్రం ప్రచారం జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.